దేవ, నీ అత్యంత కృపను బట్టి నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దౌర్భాగ్యుడనైనా నన్ను నాయన నీ వాక్యం చెప్పే ధన్యత, నీ వాక్యం వివరించే ధన్యత నాకు ఇస్తున్నందుకు వందనాలు నాయన. కొద్ది నిమిషాల వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. గ్రహించుకునే హృదయాన్ని హత్తుకునే మనసు మా అందరికి దయచేయండి. వాక్యపు వెలుగు మా మీద ఉంచండి. నీ ఆత్మ చేత ముద్రించండి నాయన. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక మంచి వివేచన కలిగినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీ మరి వివాహ విషయంలో జ్ఞానం లేని స్త్రీ తన భర్తను బానిసగా చేస్తుంది. బానిసగా చేసి బానిస అయిన భర్తకు యజమానురాలుగా ఉంటుంది. కనుక భర్తను బానిసగా చేస్తుంది. అంతేకాదు తన యజమానుడు తన బానిస అయిన తన భర్తకు యజమానురాలుగా ఉంటుంది. కనుక మరి ఈ విషయం చాలా ముఖ్యమైనది. మరి శారా గురించి, అబ్రహాము గురించి చెప్పుకున్నప్పుడు మరి శారా మరి తన భర్తను యజమానుడని గౌరవించింది. కనుక యోగ్యురాలైన స్త్రీ, మరి దేవునికి భయభక్తులు గల స్త్రీ, దేవుని యందు భయభక్తులు గల స్త్రీలకుండే ఆ యొక్క యోగ్యత అది. కనుక ఈ మాటను చాలా జ్ఞానము లేని స్త్రీ అంట తన భర్తను బానిసగా చేసి ఆ బానిసైన భర్తకు తాను యజమానిగా ఉంటుందంట. కానీ జ్ఞానముగురాలు అయినటువంటి స్త్రీ తన భర్తను రాజుగా చేసి తన ఆ రాజుకు రాణిగా లోబడి ఉంటుంది. ఇది మరి సామెత గమనించాలి మనం, చాలా ముఖ్యమైనది. మళ్ళా చూసుకుందాం. జ్ఞానము లేని స్త్రీ తన భర్తను బానిసగా చేస్తుంది. ఆ బానిసకు అయిన భర్తకు తాను యజమానురాలుగా ఉంటుంది. బానిసకు యజమానురాలుగా ఉంటుంది అంటే తిరగేసి ఉంటుంది అనమాట. తలకి కిందకు వచ్చేస్తుంది, కాళ్ళు పైకి వెళ్తాయి కనుక. కానీ జ్ఞానవంతురాలైన స్త్రీ తన భర్తను రాజుగా చేసి ఆ రాజుకు రాణిగా లోబడి ఉంటుంది ఎప్పుడు కూడా. అది స్త్రీ యొక్క తత్వం. కనుక ఎప్పుడు లోబడి ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, ప్రతి విషయములోనూ నీ భర్తకు ప్రభువునకు వలె లోబడవలెను అంటాడు. ప్రభువునకు వలె లోబడాలి. మరి ఆ మాట లోబడి ఉండటం అనేది స్త్రీకి ఉండే ధన్యత. ఎప్పుడైతే నీ భర్తకు లోబడతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భర్తను లోబడి ఆయనకు ప్రభువుగా, దేవుడిగా, నువ్వు ఎప్పుడు యజమానుడిగా నువ్వు గుర్తిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తును కలిగిన స్త్రీ తన ఇంటిని అంతటినీ కట్టుకుంటుంది. తన ఇల్లు అనగా తనకున్న కుటుంబం మాత్రమే కాదు, తనకున్నటువంటి జీవితాన్ని కూడా కట్టుకుంటుంది. తన యొక్క యోగ్యురాలుగా జీవిస్తుంది. తన ఒక యోగ్యరాలుగా బ్రతుకుతుంది. తన భర్తకు లోబడి, భర్తకు లోబడి, దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగిన దానిగా ఉంటుంది. తన ఇంటిని కట్టుకొనును అనే మాట చాలా గొప్పది. చాలా మంది ఈ రోజున మరి జీవితాలు కట్టుకోలేకపోతున్నారు. స్త్రీలు ఎక్కువగా లోకాశలకి, లోక పరిస్థితులకి, లోకానుసరమైన ఆకర్షితమైనటువంటి మహిమలకు లోనై తన ఇంటిని కట్టుకోకపోతున్నారు. దేని మీదో ఒక ఆశ పెట్టుకుంటున్నారు. దేని మీదో దురాశ కలిగి వాళ్ళు జీవించి జ్ఞానమైన యేసుక్రీస్తును వాళ్ళు పోగొట్టుకుని మరి ఇల్లును కట్టుకోకుండా మరి వాళ్ళు జీవితాల్లో వ్యర్థమైపోతున్నారు, మూడులైపోతున్నారు. అదే కింద మాట, రెండో మాట ఏముంటో తెలిసే, 3 రాళ్ళు తన ఇంటిని పెరికివేయను అంటది. 3 రాళ్ళుగా ఉన్నట్లయితే తన ఇంటిని పెరికివేస్తారు. తన ఇంటిని పెరికివేయటం అంటే చెల్లా చెదురైపోతుంది. ఆమె యొక్క అజ్ఞానపు స్థితి, ఆయన యొక్క జ్ఞానము లేని స్థితి తన జీవితమే కాదు తన కుటుంబం నాశనానికి కూడా మరి వస్తుంది. మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా. తన జ్ఞానవంతురాలైతే తప్పుకోకుండా తన భర్తను రాజుగా చేసి ఆమె రాణిగా జీవిస్తాడు. రాణి కాదు కదా,
తన జీవితాన్ని మూడురాలుగా చేసుకుంటుంది, మూఢత్వం పొందుతుంది ఆమె. కనుక సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞానము కలిగినటువంటి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిదిగా ఉంటుంది. యోగ్యురాలు తన పెనిమిటికి కనుక కిరీటముగా ఉంటుంది. కిరీటము అంటే తన భర్తని తను గౌరవింపజేస్తుంది అనమాట. ఆయన ఎప్పుడు ఒక రాజుగా ఎంచుకుంటుందని. కిరీటము ఎప్పుడు ఎవరికి ఉంటుంది అంటే రాజుకు ఉంటుంది. భార్య తన భర్తకు కిరీటంగా ఉండాలట. కిరీటమైనటువంటి భార్య నెత్తి మీద ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా మంది కూడా మరి కిరీటం నుంచి పెట్టినటువంటి బొమ్మలు మనం చూస్తుంటాం లోకంలో. కనుక మనము భర్తకు కిరీటముగా ఉంటుంది. ఆమె జ్ఞానము కలిగిన యోగ్యురాలైనది, తన పెనిమిటికి మరి కిరీటముగా ఉంటుంది. సామెతలు 11:16 దాకా నెమురు గల స్త్రీ అంటే దయగలది, భక్తి గలది. నెమురు గల స్త్రీ అనే మాటను మనం నేర్చుకున్నాం. నెమురు అంటే దయగల స్త్రీ, భక్తి గల స్త్రీ, ఆత్మీయమైన స్త్రీ అనే మాట ఆమె ఘనత నందును. అలాంటి స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? తన కుటుంబంలో, తనకున్న ప్రాంతంలో, తనకున్నటువంటి సహవాసంలో, ఈ భూమి మీద దేవుని దగ్గర ఆమె ఘనత పొందుతుంది. నెనరు గల స్త్రీ అంటే దయగలిగిన స్త్రీ, భక్తిరాలైన స్త్రీ, మంచి యోగ్యురాలైన స్త్రీ అని చెప్పొచ్చు. కనుక ప్రియులారా, నువ్వే విధంగా ఉంటున్నాము నా జీవితాన్ని స్త్రీలు గమనించాలి. స్త్రీలే ఒకరి జీవితంలో కట్టాలన్నా పీకి వేయాలన్నా వాళ్ళే కారణమని లోకం చెప్తుంది. స్త్రీయే ముఖ్యం కుటుంబానికి అని. కానీ దేవుడు కూడా చెప్తున్నాడు, నీవు నీ భర్తను కాపాడుకుని నీ కుటుంబాన్ని కట్టుకునే స్థితి నీకు ఉండాలి. ఆమె జ్ఞానవంతురాలని అంటున్నాడు. ఆ జ్ఞానం లేకపోయినట్లయితే నువ్వు వ్యర్థం. సామెతలు 19:14 సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి అంటే సు అనగా మంచి, మంచి అని మాట ఏమిటంటే వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి జ్ఞానము కలిగిన స్త్రీ యెహోవా ఇచ్చే, కుటుంబానికి యెహోవా ఇచ్చే దానము అంటాడు. దానము అనగా ఆయన మనకి బహుమానంగా ఇస్తాడు. కనుక మరి దానము అంటాడు. అనుగ్రహించినది జ్ఞానవంతురాలు, మరి దేవుని ద్వారా అనుగ్రహింపబడినది. కనుక అటువంటి వరము అని చెప్పుకోవచ్చు. కనుక మరి ఇంకో మాటలో చెప్పినట్లయితే సామెతలు 19:14 ఇంకో మాట ఉంది, రెండో మాట. ఇల్లు అది పితరులు ఇచ్చినట్లయితే మంచి భార్యను దేవుడు ఇస్తాడు. కనుక ఆయన మంచి భార్యను దేవుడు ఇచ్చాడంటే దానముగా మనం ఎంచుకోవాలి. కనుక చాలా మంది కూడా మరి చాలా మంది ఎట్లా ఉంటారంటే అవివేకము లేని సుందరి స్త్రీ అంటారు. ఎట్లాగంటే 11వ అధ్యాయం 22వ వచనంలో వివేకము లేని సుందరి స్త్రీ పంది ముక్కుకు బంగారు కమ్మె వంటిది. పంది ముక్కు, పంది ఎక్కడ పెడుతుందంటే బురదలో పెడుతుంది ముక్కుని. ఆ ముక్కు మీద బంగారం పెడితే ఏమున్నది, రత్నాలు పెడితే ఏమున్నది, ఏం ఉపయోగం చెప్పండి? బురదే దాని జీవితం, బురదలోనే దాని బ్రతుకు. ఈ లోకంలో జీవిస్తున్న స్త్రీ మరి వివేకము లేని స్త్రీ, దేవుణ్ణి కలిగి వివేచన. మరి చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి వివేచన కలిగినటువంటి స్త్రీ ధన్యురాలు అవుతుంది, ఆశీర్వదింపబడుతుంది, దీవెనలకు కారణం అవుతుంది. నువ్వు వివేకం లేకుండా ధన ఘనతల కొరకు వెళ్తున్నావా? ఆయన యందే ఉన్నాయి అవి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, మరి కొలసి పత్రికలో చెప్పినట్లుగా జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉంటాయి అంటాడు. ఆయన యందు గుప్తమై ఉన్నాయి, ఆయన దగ్గర నుంచి మాత్రమే వస్తాయి. కనుక అవివేక స్త్రీ అయినట్లయితే
వివేకము లేని స్థితి నీలో ఉన్నట్లయితే పంది ముక్కుకి బంగారు కమ్మి పెట్టినట్లే అవుతుంది. 3 రాళ్ళు తన చూడండి సామెతలు 21:19. ఏమంటున్నాడు? జగడగుండి స్త్రీతో కాపురం. జగడాలంటే ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ లేకపోతే నిద్ర పట్టదు కొంతమందికి. జగడగుండి స్త్రీ అటువంటిది ముందు ఉండేదానికంటే, అటువంటిదో సంసారం చేసేదానికంటే, కాపురం చేసే కంటే అరణ్యంలో నివసించటం మేలని దేవుడే చెప్తున్నాడు. కనుక ఎప్పుడు కూడా ఏదో జగడం ఉండాలి, గొడవ ఉండాలి, సమస్య ఉండాలి. ఆ సమస్యను పట్టుకుని జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళతో కాపురం చేసే కంటే అరణ్యంలో ఒంటరిగా బ్రతకటమే మేలు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆఖరిగా మనం నేర్చుకున్నట్లయితే చూడండి సామెతలు 27:15. ముసురు దినమున ఎడతెగక కారు వర్షము వంటిది గయ్యాలి అయిన భార్య అంటాడు. కనుక వర్షం ముసురు వచ్చిందనుకో ప్రతి వాడికి శిఖరం. వర్షం వచ్చి కురిసేసి వెళ్ళిపోతే వేరు, అంతమానము కురుస్తున్నది. మరి ఎటువంటిదంటే గయ్యాలి భార్యతో ఎప్పుడు కూడా గయ్యాలితనం, ఎప్పుడు గుర్తుకు సనుగుతూ ఉంటారు, గయ్యాలితనం ఉంటారు. కనుక వాళ్లతో సమానం అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియ సహోదరి, నీ జీవితం ఎట్లా ఉంది? నీ బ్రతుకు ఎట్లా ఉంది? ఒక్కసారి ఆలోచించుకో. జ్ఞానము లేని స్త్రీ తన భర్తను బానిసగా చేసి ఆ భర్తకు యజమానిగా బ్రతుకుతున్నావా? ఈ రోజున ప్రభువును నువ్వు ఉపయోగించుకుని నువ్వు ప్రభువు పట్ల ఆయన్ని మీద నువ్వు అధికారం చేసి నువ్వు మరి ప్రభువుని ఎరిగిన నీవు కూడా నీ భర్తను గౌరవించలేకపోయినట్లయితే, భర్తను ఉచ్చరించడం కానీ గౌరవించడం కానీ ఆయన మాటకు లోబడాలి. ముఖ్యమైనది ఏంటంటే ఆయన మాటకు లోబడింది. మరి మాటలను ఆజ్ఞలిచ్చి భర్తను చేతిలో పెట్టుకుని నడిపించేది యజమానురాలుగా బ్రతికే దానికంటే జ్ఞానవంతురాలై తన భర్తను ఒక రాజుగా చేసి, ఒక యజమానుడిగా చేసి తను రాణిగా జీవించటము గొప్ప ధన్యకరం అంటాడు. ప్రియ సహోదరి, నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఈ రోజుని ఏ విధంగా జీవిస్తున్నావు? జ్ఞానము కలిగిన క్రీస్తును కలిగిన స్త్రీగా జీవిస్తున్నావా? ఆనాడు అబ్రహాము భార్య అయిన సారా యజమానురాలు అన్నది. అనేక మంది స్త్రీలు బైబిల్లో పుణ్య స్త్రీలుగా తన భర్తలకు లోబడి తమ జీవితాల్ని నాశనం చేసుకున్నైనా సరే ఆ భర్తకు నేను లోబడి ఉండాలి అనే స్థితి ఆ రోజున ఉండేది. ఈ రోజున భర్తను మరి తిరస్కరించి నువ్వు యజమానురాలుగా ఉండి భర్తకు లోబడక, భర్త మీద అధికారం చేసి, భర్తకు సలహాలు ఇచ్చి, భర్తను నీవు మరి బానిసగా చేసి నువ్వు యజమానురాలుగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు జ్ఞానవంతురాలు అయినట్లయితే నీ భర్తకు లోబడి నీవు ఆయన్ని రాజుగా చేసి రాణిగా ఉండు. సామెతల గ్రంథం 31లో ఒక మంచి మాట ఉన్నది చూడండి. సామెతల గ్రంథం 31, సామెతల గ్రంథం 31లో 10 నుంచి గుణవతి అయిన భార్య దొరకటద్దు, అట్టిది ముఖ్యమంటే ఆమె పెనుమిటి యందు ఆమె నమ్మిక ఉంచును, అతన్ని లాభప్రాప్తికి వెలుకగలగదు. కనుక ఆమె ఎప్పుడు కూడా తన భర్త యందు నమ్మకం ఉంచాలి. నమ్మకం, స్త్రీ భర్త మీద నమ్మకం ఉన్నప్పుడే తన జీవితం సంతోషకరంగా ఉంటుంది, లాభకరంగా ఉంటుంది అంటున్నాడు. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను, కానీ కీడేమి చేయదు. ఎప్పుడు కూడా అతనికి మేలుకరంగానే జీవించాలి. అందుకే ఆమె గురించి చెప్పుకుంటూ ఒక మాట అంటాడు. ఆమె మరి 23లో అంటాడు, ఆమె పెనుమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండి గవని యొద్ద పేరు గొనిన వాడయ్యుండును.
కనుక తన భర్తను ఒక పెద్దగా కూర్చోబెడుతుంది, ఒక రాజుగా కూర్చోబెడుతుంది, ఒక అధికారిగా కూర్చోబెడుతుంది, ఒక జ్ఞానవంతుడైన దేవుని సేవకుడిగా కూర్చోబెడుతుంది. అది జ్ఞానవంతురాల యొక్క లక్షణం. అటిది దొరుకుట అరుదు అంటున్నాడు, దొరకదు. అది దొరికితే ఆమె ముత్యముతో సమానం అంటాడు అనమాట. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నీ జీవితాన్ని సహోదరి ఏ విధంగా నువ్వు నీ భర్త పట్ల ఉన్నది? అది దేవునితో సమానం. అందుకే పెసిలు అంటాడు, ప్రభువునకు వలే అంటే ప్రభువుకు లోబడుతున్నానని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నీ భర్తకు లోబడుతున్నావా? నీ భర్తను ఆ రీతిలో చూడగలుగుతున్నావా? నీ భర్త దగ్గర ఆ విధంగా ప్రవర్తించగలుగుతున్నావా? నీ భర్తే ఒక దైవంగా, భర్తే దేవుడిగా, భర్తే నీకు ప్రభువుగా, ఆయన రాజుగా నువ్వు చేసి ఆయన దగ్గర రాణిగా ఉండగలుగుతున్నావా? లేకపోతే నీ జీవితము వ్యర్థమే. అది 3 రాళ్ళ జీవితంగా నీ కుటుంబం అంతా పెరికి వేస్తావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. కానీ విన్న మాటలు సహోదరి వినుకోకుండా నీవు మరి నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసినట్లయితే నువ్వు తప్పకుండా నాశనం చేయబడతావు. దేవుని యొక్క కృపను కోల్పోయి దేవుని యొక్క ఉగ్రతకు శాపానికి పాత్రులై 3 రాళ్ళ అని అనిపించుకునే స్థితి నీ జీవితంలో వస్తుంది. ఆ విధంగా కాకుండా మనము ఒక దేవుని నమ్మిన బిడ్డగా జ్ఞానవంతురాలుగా ఉండి దేవుని ఆశీర్వాదములు దీవెనలు పొందుదాం. ఇటు మాటలు మన ఇంటిలో దేవుడి జ్ఞాపకం చేస్తున్నాం గాక. ఆమేన్.